నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నూతన సంవత్సరం 2025కి స్వాగతం పలుకుతూ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నగరంలో న్యూ ఇయర్ బందోబస్తు విధులు నిర్వహిస్తూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న వ్యాస్ కాంప్లెక్స్ వద్ద సిబ్బందితో హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకంపై వాహనదారులకి అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వాహనదారులకి హెల్మెట్లను అందజేశారు. సేఫ్టీ ఫస్ట్, హెల్మెట్ మస్ట్ అనే నినాదంతో హెల్మెట్ యొక్క ఆవశ్యకతను తెలియజేసే విధంగా ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి మరియు పోలీస్ సిబ్బంది అందరికీ కూడా శాంతి, శ్రేయస్సు, ఉల్లాసం, సంతోషాలని అందించాలని కోరుకుంటూ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీటు బెల్ట్, హెల్మెట్ లేకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని చెప్పారు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ తరఫున అందరికీ కూడా 2025వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇప్పుడు ఈసారి మేము వినూత్నంగా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్తో పోలీస్ సిబ్బంది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్తో ఈరోజు 2025 స్టార్ట్ చేశాము. హెల్మెట్స్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అవర్ కేర్ టువర్డ్స్ కమ్యూటర్స్ వారికి తెలియజేస్తూ ఈరోజు కొన్ని హెల్మెట్స్ డొనేట్ చేయడం జరిగింది. లాస్ట్ 1 వీక్ నుంచి ఈ హెల్మెట్స్ మీద ఒక యుద్ధమే చేస్తున్నాం. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అన్ని విధాలా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఒకవైపున సామాజిక మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో భారీ ఎత్తున ప్రకటనలు కావచ్చు, లేదంటే కొన్ని యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, లేదంటే వివిధ పద్ధతుల్లో సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని ప్రభావితం చేస్తూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తూ ముందుకు పోతున్నాము. ఎందుకంటే గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చెప్తూ ఇది ముఖ్యంగా 421 మంది విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో 2024 సంవత్సరం చనిపోయారు. అలాగా రాష్ట్రంలో చాలామంది చనిపోవడం జరిగింది. సో వారు చెప్తూ ఖచ్చితంగా దీని మీద ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు చెప్పిన మేరకు, అదేవిధంగా విజయవాడ నగరంలో నేషనల్ హైవే పోతున్న సందర్భంలో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. టౌన్లో మామూలుగా యాక్సిడెంట్స్, టౌన్ సిటీస్లో మామూలుగా యాక్సిడెంట్స్ జరగవు, కానీ విజయవాడలో ఈ డెత్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే హైవే అనేది మధ్యలో పోతుంది కాబట్టి. సో ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. సో ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్స్లో చనిపోకుండా మేము శాయశక్తుల కృషి చేస్తాము. అదేవిధంగా మా ఆఫీసర్స్ని కూడా ఉత్తేజవంతులు చేయడం జరిగింది. ఒకవైపున హెల్మెట్ మీద అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకొస్తూ, మరి ఒకవైపున ట్రాఫిక్ వైలేషన్స్ లేకుండా, అంటే ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, లేదంటే స్పీడ్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ లేన్ డ్రైవింగ్ కావచ్చు, వాటన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. 2025 సంవత్సరంలో ఎంవీ యాక్ట్ కొత్త రూల్స్ మార్చ్ 1 నుంచి కొత్త రూల్స్ కూడా, అంటే ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి, కాకపోతే ఆ చలాన్స్ కొత్త రూల్స్ ప్రకారం ఎన్హాన్స్డ్ చలాన్స్ ఉన్నాయి. అవి 2025 మార్చి 1వ తారీఖు. సిపిఐ జాతీయ నేత ఏపీ భరతన్ వర్ధంతి కార్యక్రమం నగరంలోని సిపిఐ కార్యాలయమైన దాసరి భవన్ లో ఘనంగా జరిగింది. సిపిఐ రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు, కార్యకర్తలు వర్ధన్ కి ఘన నివాళులర్పించారు. నగరంలోని సిపిఐ కార్యాలయమైన దాసరి భవన్ లో సిపిఐ జాతీయ నేత ఏపీ భరతన్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. కమ్యూనిజం భావజాలంతో ఏఐటియుసి నాయకునిగా అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించారని చెప్పారు. సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా యూపీఐ ప్రభుత్వ కాలంలో ప్రముఖ పాత్ర వహించారని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి కోటేశ్వరరావు, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల వేళ మరో కళ పుస్తక మహోత్సవం తోడైంది. పండుగకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రచురణ సంస్థల స్టాల్స్ తో పుస్తక ప్రియులను అలరించనుంది. నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పుస్తక మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు విబిఎస్ఎస్ ఏర్పాటు చేసింది. సాహిత్య వేదిక ప్రతిభ వేడుకలపై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. నేటి నుంచి ప్రారంభమయ్యే పుస్తక మహోత్సవం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా 290 స్టాల్స్ లో పుస్తక ప్రియులకు ఆహ్వానం పలుకుతోంది. పుస్తక ఆవిష్కరణలో ప్రముఖుల శత జయంతి వర్ధంతి సభల నిర్వహణ జరగనుంది. చిన్నారులకు వివిధ అంశాలపై ప్రతిభ పోటీలు నిర్వహించనున్నారు. అలాగనే ఈ నెల 6న పుస్తక ప్రియులతో పాదయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. లక్షల సంఖ్యలో అందుబాటులో ఉన్న నమస్కారాలు. మహనీయుడు కామ్రేడ్ ఏబీ భరతన్ గారి వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఏబీ భరతన్ గారు విద్యార్థి నాయకుడిగా ఉంటూ మొదట నాగపూర్లో విద్యార్థి నాయకుడిగా పేరుగాంచి
ఆ తర్వాత అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత రోజుల్లో నాగపూర్ ఎమ్మెల్యేగా కూడా అతి చిన్న వయసులోనే ఆయన గెలవడం, అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యలు ప్రస్తావించడంతో మహారాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఆ తదుపరి రోజుల్లో ఏఐటీసీ జాతీయ స్థాయిలో పనిచేయడం ద్వారా ఏఐటీసీ జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగారు. ఆ తర్వాత రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేయడం ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో గుర్తింపు పొందారు. ప్రత్యేకించి యూపీఏ కాలంలో ఆ రోజు ఆయన కీలక పాత్ర పోషించారు. ఒక సిపిఐ సిపిఎం నాయకులతోనే కాకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కూడా సజీవ సంబంధాలు నెలకొల్పుకొని అందరి చేత గౌరవించబడ్డ వ్యక్తి. అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఇవాళ నేటి తరం పైన ఉంది. ఈ దేశంలో లౌకికవాదాన్ని పరిరక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, సాధారణ ప్రజలకు ఎంతో మేలు చేయాలని చెప్పి కార్మిక వర్గ హక్కుల కోసం యావత్ జీవితము కృషి చేసిన వ్యక్తి. చివరిలో ఆయన చనిపోయేటప్పటికి కూడా ఢిల్లీలో అజయ్ భవన్లో నివాసం ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత చూస్తే ఆయన ఆస్తి ఏమంటే 2 ట్రంక్ పెట్టెలు మాత్రమే ఉన్నాయి, అందులో ఆయన బట్టలు మాత్రమే ఉన్నాయి తప్ప ఎలాంటి ఆస్తులు కానీ ఎలాంటి ఇది కానీ లేని వ్యక్తి. ఒక నిస్వార్థ రాజకీయ జీవితాన్ని చివరికంటా చేసిన వ్యక్తి, కార్మిక నాయకుడు, విద్యార్థి నాయకుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతల్లో ఒకరు. అలాంటి ఏబీ బర్ధన్ గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా మన పార్టీ ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని కొనసాగి పేద ప్రజల సమస్యల పరిష్కారం చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టిట్కో ఇల్లు మంజూరు చేసే విషయంలో తాత్సారం వహిస్తుందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వర విమర్శించారు. మార్చిలోగా టిట్కో ఇల్లు మంజూరు చేయని పక్షంలో సిపిఐ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. సిపిఐ నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2019లో జగన్ ప్రభుత్వం పేద ప్రజలకి టిట్కో ఇల్లు మంజూరు చేస్తామని నమ్మపలికి దగా చేశారని కోటేశ్వరరావు విమర్శించారు. టిట్కో ఇల్లు మంజూరు నిమిత్తం లబ్ధిదారులకు ఒక్కొక్కరు కూడా నుంచి 25,000 రూపాయల నుంచి 75,000 వరకు వసూలు చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకువచ్చిన రుణాలకి వడ్డీలు కట్టలేక లబ్ధిదారులు నానా తంతాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే దాదాపు 6,500 మందికి ఇల్లు మంజూరు చేయవలసి ఉందని చెప్పారు. మార్చిలోగా టిట్కో ఇళ్ల మంజూరు చేయాలని, లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని సందర్భంగా హెచ్చరించారు. పేదవాని సొంత ఇంటి కల నెరవేరుస్తామని చెప్పి టౌన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిట్కో ద్వారా గత 7 సంవత్సరాల క్రితం నాటి తెలుగుదేశం ప్రభుత్వం స్క్వేర్ ఫీట్స్ మాదిరిగా విభజించి స్క్వేర్ ఫీట్స్ని అనుసంధానం చేస్తూ 25,000, 50,000, ₹1,00,000 కట్టించుకున్నారు. విజయవాడ నగరంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు, పేద మధ్యతరగతి ప్రజానికం నుండి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఆ ప్రభుత్వం నాడే దాదాపు సుమారు 80% ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. కానీ ఇళ్ళని అందించలేకపోయింది, కాలపరిమితి లేకపోవటం వలన కానీ ఏదైనా కానీ. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం కాలయాపన చేశారు. కానీ ఏ ఒక్క పని చేయకుండా కేవలం ఆ బిల్డింగులకి రంగులు మాత్రమే మార్చారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా టిట్కో లబ్ధిదారులు ఎవరికి కూడా ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రజలు చెల్లించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ఒక్కరి సొంత జేబులో కాదు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కానీ. కాబట్టి ప్రభుత్వానికి చెల్లించినటువంటి దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని కొనసాగించేటటువంటి ఆనవాయితీ ఈ నేడు ఉండేటటువంటి ప్రభుత్వాల యొక్క బాధ్యత. అసలుకి ఇల్లు లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటటువంటి పేదవారు ఇల్లు లేక ఇలా ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని చెప్పేటటువంటి ఆశతోటి అప్పు చేసి డిపాజిట్లు చెల్లించారు. ఇల్లు రాలేదు. అలాగే అప్పు చేసినటువంటి అప్పుకి వడ్డీలు పెరిగిపోయి ఈరోజు కూడా వడ్డీలు చెల్లించుకునేటటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అందువలన ఈ ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు అవుతున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేసేది, రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో 6,556 మందిని
11,000 మందిని ఎంపిక చేశారు. అందులో నుంచి 6,556 మందిని ఎంపిక చేసి డబ్బులు కట్టించుకున్నారు. వారందరికీ కూడా ఇల్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపుగా కాకపోతే రాబోయేటటువంటి కాలంలో ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో మీరు కనుక మార్చిలోపు ఇల్లు కేటాయించకపోతే రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వారి ఆధ్వర్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్లబ్ వారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని రోటరీ క్లబ్ లో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి పెద్ద సంఖ్యలో క్లబ్ మెంబర్స్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ క్లబ్ మెంబర్స్ అట్టహాసంగా న్యూ ఇయర్ వేడుకల్ని నిర్వహించడం జరిగింది. నవ్య ఉషస్సులతో ఉత్తేజభరిత ఊహలకు ప్రేరణగా నిలుస్తూ ప్రారంభమైన నూతన సంవత్సరాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు ఆనందోత్సవాలతో స్వాగతించడం జరిగింది. పాటలకు నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షురాలు డాక్టర్ వి శ్రీదేవి మాట్లాడారు. గత ఏడాదిలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నూతన ఏడాదిలో మరింత పట్టుదలతో కృషితో విజయాలను కైవసం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకువచ్చే ఏడాది కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. నేను ఈ సంవత్సరం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడకి ప్రెసిడెంట్ అండి. ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ ఆఫ్టర్ 81 ఇయర్స్. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా మా క్లబ్లో 1 జనవరి సాయంత్రం మేమందరం ఫ్యామిలీస్తో కలిసి ఈ కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. దానిలో భాగంగా ఇవాళ హోటల్ సెంటర్ సైడ్లో అందరం కలిసామండి. దీనిలో ఫ్యామిలీస్ అందరూ వస్తారు. మేము యానెట్స్ అని అంటాం ఇక్కడ పిల్లల్ని, వైఫ్ని. వీళ్ళందరూ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయన్నమాట. ఇది ఒక ఫ్యామిలీ మీట్ కాబట్టి ఒకరికొకరు పరిచయం అవటం వల్ల ఫెలోషిప్ పెరుగుతుంది, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. తర్వాత వాళ్ళ టాలెంట్స్ కూడా మాకు తెలుస్తాయండి. అందరూ ఇవాళ పార్టిసిపేట్ చేయబోతున్నారు. గేమ్స్, స్కిట్స్, డ్రామాస్, మోనోప్లేస్, మిమిక్రీ, తర్వాత జోక్స్ చెప్పడం, సాంగ్స్, డాన్సెస్ చాలా చాలా జరగబోతున్నాయి. వాళ్ళందరూ ఎంజాయ్ చేయబోతున్నారు ఇక్కడ. దీనికి వచ్చేసిన అందరి రొటేరియన్స్ కూడా నా కృతజ్ఞతలు. తర్వాత మా రొటేరియన్స్ బయట కూడా నుంచి కూడా కొంతమంది మా ఫ్రెండ్స్ అందరూ ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేశారు. సో నా ప్రత్యేక కృతజ్ఞతలు వాళ్ళకి. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంత బాగా జరగటానికి కారణమైన నాతో పాటు నడిచిన నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అండ్ ఈ ఛానల్ కాంతారావు గారికి నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ 6 నెలల నుంచి ఆయన ప్రతి ప్రోగ్రాంకి నాకు ఈ కవరేజ్ చాలా బాగా ఇస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు. మానవత్వమే అన్ని మతాల సారాంశమని, ఏ మతమైన సోదర భావంతో మెలగాలని చెబుతుందని సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా తెలిపారు. కొండపల్లి హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా నిత్య అన్నదాన లంగర్ ఖానాలో అయ్యప్ప దీక్షదారులకి ఏర్పాటు చేయడం జరిగింది. గురుస్వాములు చంద్రశేఖర్ స్వామి, శ్రీనివాసరావు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు షా బుఖారీ బాబా దర్గాలో చాదర్ మరియు పూలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనని నిర్వహించడం జరిగింది. అయ్యప్ప స్వాములకి ముస్లింలకు ఆత్మీయ అనుబంధం ఉందని, శబరిమల యాత్ర ప్రారంభానికి ముందు స్వామి దర్శనం చేసి యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. అయ్యప్ప స్వాములకు ముస్లింలకు ఆత్మీయ అనుబంధం ఉందని, శబరిమల యాత్ర ప్రారంభానికి ముందు ఓవర్ స్వామి దర్శనం చేసి యాత్ర ప్రారంభిస్తారని చెప్పారు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు సద్ది చేయడానికి. మేము 50 మంది విజయవాడ, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, మైలవరం ఇట్లా పలు ప్రాంతాల నుంచి కూడా ఈ దర్గాకి రావటం జరిగింది. మాకు బాబా గారి ప్రసాదం అయ్యప్ప భజనలో ఏ విధంగా అయితే స్వాముల్ని పూర్తిగా అయ్యప్ప ప్రసాదాలు ఏ విధంగా అయితే పెడతారో ఈ దర్గా యందు కూడా బాబా వారు అయ్యప్ప ప్రసాదాలు, అయ్యప్ప వారికి ఏమేమి ప్రియమైనయో అటువంటివన్నీ కూడా నిష్టతో చేసి వడ్డించారు. కాబట్టి వారి యొక్క భక్తి శ్రద్ధలకి నేను చాలా కృతజ్ఞుడును. ఇది అందరూ కూడా అయ్యప్ప భజన కాడే సద్ది చేయాలని ఏమి నిబంధన పెట్టుకోకుండా ఈ దర్గా యందు జరిగే అన్నదానంలో కూడా అందరూ పాల్గొంటే బాబాగారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని నేను మీ అందరినీ
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.